స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. ప్రియులరా, నేటి వాక్య ధ్యానాంశమై అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. పౌలు అంటున్నాడు, చాలు మరలా అందరూ చదువుదాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. పౌలు అంటున్నాడు, జ్ఞానమునకు మించిన దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవడానికి మీరు శక్తివంతులు అవ్వాలి అని నేను ప్రార్థిస్తున్నా మీ నిమిత్తం. ఓ ఎఫెసీయులారా, దేవుని ప్రేమ జ్ఞానానికి మించిన ప్రేమ. దేని మించిన ప్రేమ? జ్ఞానాన్ని మించిన ప్రేమ దేవుని ప్రేమ. జ్ఞానము 3 రకాలు, అందరూ వినండి. ఒకటి ఈ లోకపు జ్ఞానం. నేను మీకు ప్రత్యక్షపు గుడారాన్ని వివరించేటప్పుడు ఓసారి తేటగా జ్ఞాపకం చేశాను. ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములోనికి సూర్యుని యొక్క వెలుతురు వస్తుంది. పరిశుద్ధ స్థలములోనికి తెరలడ్డుగా ఉంటాయి. ప్రకృతి సంబంధమైన సూర్యకాంతి రాదు. అక్కడికి దీపవృక్ష స్తంభపు కాంతి వస్తుంది పరిశుద్ధ స్థలములో. అతి పరిశుద్ధ స్థలానికి ఇంకా చుట్టూరా తెరలుంటాయి. అక్కడికి కూడా ప్రకృతి సంబంధమైన వెలుతురు రాదు, సూర్యకాంతి రాదు. అక్కడికి వెలుతురు రావడానికి గర్భాలయములో అతి పరిశుద్ధ స్థలంలో వెలుతురు ఎలా వస్తుందంటే మేఘ స్తంభపు కాంతి వస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము జ్ఞానాన్ని వెలుతురుతో పోల్చి చెప్తుంది. ఆవరణములోనికి ప్రకృతి సంబంధమైన వెలుతురు వస్తుంది. పరిశుద్ధ స్థలములోనికి దీపవృక్ష స్తంభపు కాంతి వస్తుంది. అతి పరిశుద్ధ స్థలములోనికి మేఘ స్తంభపు దైవ కాంతి వస్తుంది. అలాగే జ్ఞానము 3 రకాలు. ప్రకృతి సంబంధమైన జ్ఞానం. కొంతమంది ఏమీ తెలియనట్టే ఉంటారు. వారిని కదిలిస్తే వారు దేశాలు అమ్ముకునేంత జ్ఞానం ఉంటుంది. మోసకరమైన లోకపు జ్ఞానం అది. కొంతమంది మంచిగా చదువుకుంటారు. బాగా చదువు వల్ల వచ్చేటువంటి జ్ఞానము పరిశుద్ధ స్థలపు జ్ఞానము, వెలుతురు. అలాగే మరికొందరికి దైవ సంబంధిత జ్ఞానం ఉంటుంది, ఆత్మ సంబంధమైన జ్ఞానం. అది అతి పరిశుద్ధ స్థలములో వెలిగేటువంటి మేఘ స్తంభపు కాంతి. దేవుని బిడ్డలారా, జ్ఞానము ప్రకృతి లోక సంబంధమైన జ్ఞానము, విద్య ద్వారా వచ్చే జ్ఞానము, అలాగే దేవుడి నుంచి వచ్చే జ్ఞానం. ఇవి 3 రకాలుగా ఉంటాయి. వీటన్నిటిని మించినది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. అందరూ చెప్దామా? హల్లెలూయా. జ్ఞానమును మించిన ప్రేమ. అయితే జ్ఞానము వాస్తవానికి పౌలు అంటాడు, జ్ఞానము అది దేవుని నుంచి వచ్చిన జ్ఞానానికి మించింది కాదు, కానీ లోక సంబంధితమైన జ్ఞానం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయం 6వ వచనం నుంచి దయతో చదవండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను. అది ఈ లోక జ్ఞానము కాదు. ఈ లోకపు జ్ఞానము కాదు. నిరర్ధకులై ఆగండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోకపు జ్ఞానము కాదు. నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. దేవుని బిడ్డలారా ఆలకించ. ఇక్కడ 6వ వచనాన్ని ఒకసారి స్పష్టంగా నెమ్మదిగా అందరూ చదవండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను. పౌలు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా, దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగిన ప్రజలారా, మీ మధ్య జ్ఞానాన్ని బోధించుచున్నాం. అది ఈ లోక జ్ఞానము కాదు. బోధించేది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము. ఆగండి. మేము బోధిస్తున్న బోధ పరిపూర్ణులైన వారి మధ్య బోధిస్తున్నాం. అయితే మేము బోధించేది ఈ లోకపు జ్ఞానం కాదు. నిరర్ధకులైపోతున్న లోకాధికారుల వంటి జ్ఞానం కాదు. కొంతమంది జ్ఞానం నిరర్ధకమైపోతుంది. కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వారు దేవుని ఎరగకుండా బ్రతికే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, కొంతమంది సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఆరాధించేటువంటి లోకాధికారులు ఉన్నారు, దేశ నాయకులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు. వారు లోకములో ఉన్న దానిని, సృష్టిని దేవుడు అని ఆరాధించే తెలివి తక్కువ జ్ఞానము, నిరర్ధకమైపోయే జ్ఞానము వారిది. వారు సృష్టికర్తను వదిలిపెట్టేసి సృష్టమును పూజిస్తున్నారు. చాలా మంది ఉన్నారు. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, చదవేగా ఉన్నమతి పోయిందట. బాగా చదువుకొని దేవుడు లేడు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుని బిడ్డలారా, ఒక వస్తువును తయారు చేయడానికి ఒక మనిషి ఎలా ఉంటాడో, ఉదాహరణకి కుండలు తయారు చేసేవాడు ఉంటాడు, కుమ్మరి. అతడు కుండలు తయారు చేస్తాడు. ఆ కుండ ఉందంటే కుమ్మరి ఉన్నాడు అని. అలాగే మనము మెడలో వేసుకునే ఆభరణాలు ఉన్నాయి, గొలుసులు ఉన్నాయి. ఆభరణాలు ఉన్నాయంటే వాటిని తయారు చేసిన ఒక మనుషుడు ఉన్నాడు. అలాగే మనుషులము ఉన్నాం. మనము ఇలా ఉన్నామంటే మనల్ని తయారు చేసిన మరొక పెద్ద ఆయన ఉన్నాడు. ఈ సంగతి మర్చిపోకూడదు. అట్టి జ్ఞానము లేక నిరర్ధకులైపోతున్నారు లోకపు అధికారులు. మనల్ని సృజించిన దేవుడున్నాడన్న సంగతి మర్చిపోయి మనుషులనే దేవుళ్ళుగా, స్వాములుగా, బాబాలుగా, వాళ్ళే సర్వము అని వారి వెంట పోతున్న నిరర్ధకులైనటువంటి ప్రజలు ఉన్నారు. పౌలు అంటున్నాడు, పరిపూర్ణులైన వారి ఎదుట మేము బోధించుచున్నాం. మేము జ్ఞానాన్ని బోధిస్తున్నాం. మేము బోధించే జ్ఞానము లోక జ్ఞానము కాదు. అది దేవుని నుంచి వచ్చిన జ్ఞానం. దేవునికి ఒకసారి అందరూ స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జ్ఞానం అంట ఎప్పటి నుంచి ఉంది? జగతుత్పత్తి కాకమునిపే మన మహిమార్థమై దేవుడు ఉంచాడట. ఎప్పటి నుంచి? జగతుత్పత్తి కాకమునిపే, అంటే ఈ యొక్క జగత్తు ఏర్పడక మునిపే
ఉన్న జ్ఞానం ఉంది, మీరు ఆ జ్ఞానాన్ని తెలుసుకోండి అని పౌలు చెప్తున్నాడు ఎఫెసీయులకి. ఆ జ్ఞానాన్ని గూర్చిన ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం ప్రారంభపు మాటలు చదువుదాం. జ్ఞానము ఘోషించుచున్నది, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొదలలో నడి మార్గములోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్దను పట్టణపు గవులను యొద్దను నిలవబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. ఆగండి, జ్ఞానము ఘోషిస్తా ఉంది. అది రాజవీధుల్లో నిలబడింది, రాజమార్గాల్లో నిలిచి పిలుస్తా ఉంది. ఘోషించడం అంటే ఘోష. మనము సముద్రం దగ్గరకు పోతే సముద్రపు ఘోష వినబడుతుంది. అది ఆగదు, కంటిన్యూగా వస్తూనే ఉంటుంది ఆ ఘోష. అంటే దేవుడు మానక ఆయన పిలుస్తూనే ఉన్నాడు, జ్ఞానం మాట్లాడుతూనే ఉంది. అది త్రోవ ప్రక్కను రాజవీధుల్లోనూ అది నిలబడి అది కేకలు వేస్తూ ఉంది, ఘోషిస్తూ ఉంది. అయితే ఇంతకీ ఆ జ్ఞానం ఏమిటో? ఎవరో ఆ జ్ఞానం? ఆ జ్ఞానం ఎప్పటి నుంచి ఉంది? ఆ జ్ఞానాన్ని వెంబడిస్తే మనకు కలిగే మేలేంటి? మీరు ఒకసారి 20వ వచనాన్ని చదవండి. అక్కడే 20వ వచనాన్ని చదువుదాం. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. వారి నిధులను నింపుదును. పూర్వకాలమందు బిడ్డలారా, నీతి మార్గమందును న్యాయ మార్గమందును నేను నడుచుచున్నాను. ఎక్కడ నడుస్తుందట ఈ జ్ఞానం? నీతి మార్గమందును న్యాయ మార్గమందును నేను నడుచు. పిల్లరా, దేవుని జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము కలిగిన పిల్లలు నీతి మార్గములో నడుస్తారు, న్యాయ మార్గములో నడుస్తారు. నీతిని తప్పి తిరిగేటువంటి ప్రజలు దేవుని జ్ఞానములో లేనట్టు. న్యాయము తప్పి తిరగకూడదు. నీతి న్యాయములు దేవుని సింహాసనానికి ఆధారాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతి మార్గమందు నేను నడుస్తున్నాను, న్యాయ మార్గమందు నేను నడుస్తున్నాను. జ్ఞానం చెప్తా ఉంది. అక్కడ 21వ వచనం అంటాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును. ఆస్తికర్తలంటే బాగా ఆస్తిపరులుగా ఉంటారట. దేవుని ప్రేమించే వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆస్తిపరులు అవ్వాలి అంటే దేవుని ప్రేమించండి. ఇది అందరూ మనసును పెట్టాలి. ఆ తర్వాత ఇంకో మాట కూడా అక్కడ అంటాడు, వారి నిధులను నింపుదును. నిధులు అంటే నిధి. వారి నిధులను నింపుతాను. నిధి అంటే ధనాన్ని నిల్వ చేసే స్థలం. ఒకరు ఒక్కొక్క చోట దాస్తారు కదా. కొంతమంది బీరువాల్లో దాస్తారు, మరి కొంతమంది ఏవో డబ్బాల్లో దాస్తారు, కొంతమంది వారి ధనాన్ని కొండల్లో పెట్టి భూముల్లో దాస్తారు. అంటే ఇదివరకు లాకర్స్ లేనప్పుడు, బ్యాంకింగ్ వ్యవస్థ లేనప్పుడు ధనాన్ని వేరు వేరు పాత్రలో పెట్టి భూమిలో దాచిపెట్టేవాళ్ళు. వారి నిధులను నింపుతాడట. కొన్నిసార్లు మనం డబ్బు దాస్తాం, ఈ నెలలో ఎంత దాచాను అని నెల అయిపోయిన తర్వాత వాటినన్నింటినీ కౌంట్ చేసుకుంటాం. అది నీవు ధనాన్ని నిల్వ చేసే స్థలం.
అయితే దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనను ప్రేమించే వారినంట దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడట. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆస్తి పరులు అవ్వడానికి అడ్డదారులు తొక్కొద్దు. ఆస్తి పరులు అవ్వడానికి మనది కాని సొమ్ముని దోచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అది నిలబడదు. అన్యాక్రాంతంగా తీసుకున్నది నిలబడదు. దేవుని బిడ్డలారా, నువ్వు అన్యాక్రాంతంగా వేరొక దగ్గర ఏదైనా తీసుకున్నావు అనుకో, ఆ వ్యక్తి ఆ సొమ్ము విషయంలో ఏడుస్తూ ఉంటాడు కదా, ఆ వ్యక్తి ఆ సొమ్ము విషయంలో బాధపడుతూ ఉంటాడు కదా, అది నిన్ను భక్షిస్తుంది, నిన్ను క్షీణదశకు తీసుకుపోతుంది. అందుకని అన్యాయపు సిరి ద్వారా మనము గొప్పవాళ్ళం కాకూడదు. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అది ఆయన జ్ఞానానికి మూలము. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడట. నరులు తమ కష్టాన్ని బట్టి ఐశ్వర్యవంతులు కాలేరు. యెహోవా వల్ల కలుగు ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఘనతనిస్తుంది. చాలాసార్లు అండి ధనవంతులు అయిపోవాలని ఆదివారం పనిచేస్తారు, శనివారం పనిచేస్తారు, వారం అంతా పనిచేస్తారు, పండుగ రోజుల్లో పనిచేస్తారు. పనిచేసినోడు పనిచేసినట్టే ఉంటాడు, వాడి జీవితంలో ఆనందం ఉండదు. ఆస్తిపరుడు అవ్వాలి అంటే దేవుణ్ణి వెంబడించండి, ఆయనను ప్రేమించండి, మీరు ఆస్తికర్తలుగా చేయబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొంటూ మన పని మనం చేసుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటే ఆయన నీ మీద తన కనుదృష్టి నిలిపి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆశీర్వాదం రావాలి, బాగా డబ్బు సంపాదించాలి, ధనవంతులు కావాలి అనుకుంటాం. మనము దేవుని వదిలిపెట్టి, ఆస్తివంతుడైన దేవుని వదిలిపెట్టి నరులను ఆశ్రయిస్తాం. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ధన్యుడు అంటే భాగ్యవంతుడు. నువ్వు భాగ్యవంతుడు కావాలంటే, నువ్వు భాగ్యవంతురాలు కావాలంటే దేవుని ప్రేమించు, ఆయన ఆజ్ఞలు ప్రేమించు, వాటిని పాటించి ఆయన చెప్పిన చొప్పున నడుచుకో. దేవుడు తెలియకుండానే నీ యొక్క నిధులలో ధనాన్ని నింపుతాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే తరువాత 22వ వచనాన్ని చదవండి. ఈ జ్ఞానము ఎప్పటి నుంచి ఉందో దేవుడు మాట్లాడుతున్నాడు. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. జ్ఞానము మాట్లాడుతా ఉంది. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున అంటే ఆయన ఈ సృష్టిని కలుగ చేయడానికి మొదలు పెట్టినప్పుడు అన్నిటికంటే ముందు దేవుడు కార్యారంభములో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేశాడు. జ్ఞానాన్నంట దేవుడు ముందు కలుగు చేశాడు. దేవుడికి ఒకసారి అందరూ స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. 23వ వచనం, మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ఇక్కడ జ్ఞానం మాట్లాడుతా ఉంది 23వ వచనంలో. అనాది కాలము మొదలుకొని, మొదటి నుండి. అనాది కాలం అంటే, అనాది అంటే, ఆది అంటే మాట్లాడదాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఆది అంటే మాట్లాడదాం, హ్యాపీగా మాట్లాడదాం. ఆది అంటే ప్రారంభం అంట. దేనికి ప్రారంభమో? ఆది అంటే అదేనండి, మొదటి నుండి అంటాం. దేనికి మొదలు? నువ్వు పుట్టింది మొదలా, లేకపోతే దేనికి మొదలు? వినండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమి ఆకాశములను సృజించిన కాలము ఆది.
దేవుడు తన కుమారుణ్ణి కలుగ చేసిన కాలము అనాది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు తన కుమారుని కలుగుగా కానగానే తన కుమారుడు తనకు ఒక ఆకారము కలిగింది. దేవుడు అదృశ్యుడు, ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు. అదృశ్యుడైన దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ కలిగిన దేవుడు తన ప్రేమను వెల్లడి చేయాలనుకున్నాడు. అయితే తన ప్రేమను పంచాలి అంటే తన ప్రేమను అనుభవించే వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తులను చేద్దామనుకున్న దేవుడు, నేను ఒకవేళ వ్యక్తులను చేసిన వాళ్ళు నా దగ్గరికి రాలేరు, అయితే అదృశ్యుడను సమీపింపరాని తేజస్సులో ఉంటున్న నాకు ఒక దృశ్య రూపము కలుగునుగాక అన్నాడు. అప్పుడు ఆయనకు ఒక ఆకారము కలిగింది. ఆ ఆకారము పేరే జ్ఞానము. దేవునికి స్తోత్రం. అందరికంటే దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నాకు ఒక ఆకారము కలుగునుగాక అన్నాడు అదృశ్యుడు. అదృశ్య దేవునికి ఆకారము కలిగింది. ఆ ఆకారము పేరు జ్ఞానం. అక్కడ అంటున్నాడు, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. దేవుని బిడ్డలారా, భూమి ఉత్పత్తి అయిన కాలానికి పూర్వము దేవుడు జ్ఞానాన్ని ఆయన స్థాపించాడు. తన కుమారుడనే జ్ఞానాన్ని స్థాపించాడు. తర్వాత 24వ వచనం, ప్రవాహ జలములు లేనప్పుడు, ఈ జ్ఞానం మాట్లాడుతా ఉంది. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఆగండి, ఇక్కడ నేను పుట్టానని ఎవరో చెప్తున్నారు. ప్రవాహ జలాలు లేవంట, నీళ్లతో నిండిన ఊటలు లేవంట. అప్పుడు నేను పుట్టానంటున్నారు ఇక్కడ. తరువాత పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు భూమిని. ఆగండి, పర్వతములు స్థాపింపబడక మునుపంట. అంటే పర్వతాలు అనేవి అప్పటికి లేవు. కొండలు పుట్టక మునుపు, తరువాత భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేలమట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఇక్కడ నేను పుట్టానని మళ్ళా చెప్తున్నారు ఎవరో. ఎప్పుడట ప్రవాహ జలములు లేవంట, అప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేవు, పర్వతాలు లేవు, కొండలు లేవు, నేల మన్ను రవ్వంత కూడా లేదు. అంటే ఈ సృష్టి లేదు. లేనప్పుడు నేను పుట్టాను అని ఎవరో మాట్లాడుతున్నారు. ఈ సామెతల గ్రంథం వినండి, 8వ అధ్యాయాన్ని జ్ఞానపు అధ్యాయం అంటారు. ఈ జ్ఞానం మాట్లాడుతూ ఉంది. ఈ జ్ఞానం ఎవరు అంటే అక్కడే 34 నుంచి చదవండి. అక్కడ అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. అనుదినం ఏం చేయాలంట? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, దేవుని దగ్గర అనుదినము కనిపెట్టుకోవాలి. తర్వాత నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఏంటంట? మీరు ఆస్తికర్తలుగా దీవింపబడిన వ్యక్తులుగా ఉండాలంటే అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉండాలట. అంటే దేవుడు మీకు సీక్రెట్ చెప్తున్నా వినండి. దేవుడు అందరిని దర్శించే ఒక కాలం ఉంటుంది. ప్రతి వ్యక్తి దీవింపబడ్డానికి ఒక టైం ఉంటుంది. ఆ వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు ఎరిగి కాచుకొని ఉండాలట. వాక్యం అంటుంది, యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు ఆయనను వెతకాలి. ప్రతిదానికి ఒక సీజన్ ఉంటుంది. మ్యాంగోస్ రావాలంటే, మామిడి పళ్ళు రావాలంటే ఒక సీజన్ ఉంటుంది. యాపిల్స్ రావాలంటే ఒక సీజన్ ఉంటుంది. అరటి పళ్ళు రావాలంటే ఒక సీజన్ ఉంటుంది.
అలాగే దేవుడు మనకు దొరికేటువంటి ఒక కాలం ఉంటుంది. అయ్యలారా, కాస్తంత మనసు ఇక్కడ పెట్టండి. దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడతాడా అని కనిపెట్టుకొని ఉండాలి. ఆయన ద్వారబంధముల యొక్క కాచుకొని ఉండాలట. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడని ఎరిగి ఆయన మాట వింటూ కృప వెంబడి కృప, మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అది ఎరిగిన నరుడు ధన్యుడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆయన ద్వారబంధముల యొక్క అనుదినము కనిపెట్టుకొని ఉండాలి. నాతో దేవుడు మాట్లాడి నన్ను దీవిస్తే బాగుండు, నాతో మాట్లాడి దేవుడు నన్ను దర్శిస్తే బాగుండు, ఆయన నన్ను, నా కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తే బాగుండు. ఇప్పుడు దీవిస్తాడు, ఇప్పుడు దొరుకుతాడు అని దేవుడు ఎలా మాట్లాడతాడు? మందిరానికి వచ్చినప్పుడు ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడితే బాగుండు, నేను దీవింపబడాలంటే ఏం చేయాలో దేవుడు నాకు తెలియచేస్తే బాగుండు, నేను ప్రతి విషయంలో ఆయనకి ఇష్టడుగా ఉండడానికి నేను ఏం చేయాలో, ఎప్పటి నుంచి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడో ఆయన స్వరం నాకు వినబడితే బాగుండు. ఆయన ద్వారబంధాల దగ్గర కాచుకొని ఆయన ఉపదేశం వినాలంట. దేవుడు మాట్లాడటం మొదలు పెడతాడు. నా కుమారుడా, నేను నిన్ను దీవిస్తున్నా, నా కుమార్తె, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా అని దేవుడు మాట్లాడతాడు. పని ప్రారంభమవుతుంది. దేవుని యొక్క కృప నీ యందు అది చిగురించి మొలకెత్తుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అనుదినము కనిపెట్టుకోవాలి, అనుదినము కాచుకొని ఉండాలి. దేవుడికి ఒకసారి మనసారా 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ అనుభవం కలిగి ఉండాలి. దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి, దేవుని దగ్గర కాచుకొని ఉండాలి. ఆయన ఏమైనా మాట్లాడితే బాగుండు. ఈరోజు అందరితో మాట్లాడుతున్నాడు, మీరు గ్రహిస్తున్నారో లేదో. దేవుడు నిన్ను దర్శించడానికి ఒక కాలాన్ని నిర్ణయించానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను బాగు చేస్తానని ఆయన నీకు వాగ్దానం చేస్తూ ఒక కాలాన్ని నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించిన కాలము అది నెరవేరటానికంట త్వరపడుతూ ఉందట. దేవుడు నీకు ఇచ్చిన పిలుపు, దేవుడు నీకు ఇచ్చిన వ్యక్తిగతమైన పిలుపు, దేవుడు నీ కుటుంబానికి ఇచ్చిన వ్యక్తిగతమైన దర్శనం, దేవుడు నీ సంఘానికి ఇచ్చినటువంటి ఆ సంఘం కొరకైనటువంటి దర్శనం, దేవుడు సేవకులకు ఇచ్చిన దర్శనం, అవన్నీ నెరవేరడానికంట త్వరపడుతూ ఉన్నాయట. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం కాచుకొని ఉండాలి. ఈరోజు నాతో మాట్లాడయ్యా, ఈరోజు నాతో మాట్లాడు, నన్ను దీవించు. దీవింపబడిన కొలది నేను నీకు నమ్మకస్తునిగా జీవిస్తా. నేను ఈ మధ్య ప్రార్థన చేస్తా ఉన్నా. అంతకుముందే అన్నాడు, డబ్బు గురించి నేను అడగలేదు, చెప్పాను నేను చాలాసార్లు. ప్రభా, ఇప్పుడు నాకు సొమ్ము కావాలి నేను ఈ పరిచర్య చేయడానికి. అయితే నేను నమ్మకంగా నీకు నీ సొమ్ము విషయంలో లెక్కప్ప చెప్తా. స్తోత్రం, హల్లెలూయా. ఆయన పని కొరకై అప్పగిస్తాం. దేవుడు ఇచ్చినటువంటి సొమ్ముని, దేవుడికి ఇచ్చిన బిడ్డల్ని దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలి. జాగ్రత్త. అనుకుంటున్నారు మన పిల్లలు, వాడి దారి వాడిదే, నా దారి నాదే అనుకుంటే కుదరదు. పేరెంట్స్, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల విషయంలో మీరు లెక్కప్ప చెప్పాలి. పిల్లల్ని దేవుడు అడుగుతాడు, తల్లిదండ్రుల విషయంలో మీరు ఎలా ఉన్నారు లెక్కప్ప చెప్పాలి. సమస్తం దేవుడు నీకు ఆస్తిని ఇస్తాడు. ఆస్తిని ఎలాగ వాడావు? నువ్వు తింటూ త్రాగుతూ సుఖిస్తూ జీవితాన్ని ఖర్చు చేస్తే దాని విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి విషయంలో కూడా మనము దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలి. నేను దేవుని దగ్గర ఇదే ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నాకు కావలసింది ఎప్పటికి కావాల్సింది అప్పుడు ఇచ్చేయి. అలా మనిషిలాగా అడుగుతానంతే, ఆయన నాకు ఇచ్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దయచేస్తాడు. నేనైతే నమ్ముతాను.
అలాంటి నిరీక్షణ మనము డెవలప్ చేసుకోవాలి. ఆయన మనకు తండ్రి. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేస్తాడు. ఆయన మనకి ఏం కావాలో అన్ని దయచేస్తాడు. ఆయన దగ్గర మనము బలహీనంగా మాట్లాడకూడదు. విశ్వాసము కలిగిన విశ్వాస యోధులుగా మనము దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి తండ్రి దగ్గర సంతోషంగా ఆయన నీ మొర ఆలకించి ఆయన నీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడన్న ఉద్దేశంతో దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన సన్నిధానంలో ఉన్నప్పుడు నాతో ఈరోజు నాకు కావలసిన సంగతి మాట్లాడితే బాగుండు అని కనిపెట్టుకొని ఉండాలి, కాచుకొని ఉండాలి. ఇదే దేవభక్తి సాధన అంటే. ఆయన కొన్నిసార్లు మన ప్రక్కవారి ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు మన పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు వాక్యము ద్వారా చదువుతున్నప్పుడు మాట్లాడతాడు ఆయన. కొన్నిసార్లు దైవ సేవకుడు ప్రసంగం చేసినప్పుడు నీ కండిషన్, నీ స్పిరిచువల్ స్టాండర్డ్ ఎలా ఉందో దేవుడు నిన్ను హెచ్చరిక చేసి నిన్ను సరి చేస్తాడు. ఏదో రూపంలో ఈరోజు నాతో దేవుడు మాట్లాడాలి అని ఆయన ద్వారబంధముల యొద్ద అనుదినము కనిపెట్టుకొని కాచుకొని ఉండాలంట. అట్టి నరుడు ధన్యుడు. ఆ జ్ఞానం మాట్లాడుతూ ఉంది. చూడండి 35వ వచనాన్ని చదవండి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. జ్ఞానం మాట్లాడుతూ ఉందండి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. జీవమెవరు? మాట్లాడండి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఐ యామ్ ద లైఫ్. నేను జీవాన్ని. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. ఎవరైనా కానీ నాకు జ్ఞానం కావాలి అని వెళ్తే దొరికేది ఎవరంటే జీవమైన యేసుక్రీస్తు. అందరికంటే దేవుడు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జ్ఞానము కావాలి అని వెతికేటువంటి వారికి దేవుడు దొరుకుతాడు. కీర్తనకారుడు అంటాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. కొంతమంది బాగా చదువుకున్నామని వారు గర్వంగా మాట్లాడతారు, కానీ వారు అదే సమయంలో దేవుడు లేడు అని కూడా మాట్లాడతారు. వారికి కలిగిన నాలెడ్జ్తో మాట్లాడతారు, అది తెలివి అనుకుంటారు. కాదు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వారు బుద్ధిహీనులంట. జ్ఞానవంతుడు ఎవరు అంటే దేవుడిని కనుగొన్నవాడే జ్ఞానవంతుడు, జ్ఞానాన్ని కలిగిన వాడు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవునికి అందరూ ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియులారా, మనం అత్యవసరంగా చేయాల్సింది ఏంటంటే మనము దేవుని కనుగొనాలి, మనము దేవుని కలిగి జీవించాలి. దేవుడే మనల్ని నడిపిస్తున్నాడని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. ఆయనకు లోబడుతూ జీవించాలి, ఆయనను ఆరాధిస్తూ జీవించాలి. ఆయన నాతో ప్రతిరోజు మాట్లాడితే బాగుండాలి కనిపెడుతూ జీవించాలి. ఆయన వాక్కు కొరకై కాచుకొని బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవభక్తి సాధనలో మనం చేయాల్సిన పనులు ఇవే. దేవుని స్తుతిస్తున్నామని చెప్పే ప్రతి మనుషుడు మందిరానికి వచ్చినప్పుడు ప్రక్కవారితో ఆడకూడదు, పిల్లలతో ఆడకూడదు. దేవుని వాక్యం అంటా ఉంది, నీవు యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన ఎలా చూసుకోవాలి? మందిరానికి వచ్చాం, ఈరోజు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడితో నేను మాట్లాడాలి అని దేవునితోనే కనెక్ట్ అయి ఉండాలి. దేవునితో డిస్కనెక్ట్ కాకూడదు. చాలామంది దేవునితో డిస్కనెక్ట్ అవుతున్నారు, లోకముతో కనెక్ట్ అవుతున్నారు. లోకస్తులతో సంబంధం కలిగి జీవిస్తున్నారు, దేవునితో సంబంధం తెగిపోయిన పరిస్థితిలో ఉంటున్నారు.
మనకి దేవునికి ఎప్పుడు కూడా బాంధవ్యం, ఆ యొక్క సంబంధం తెగిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క జీవితంలో మన దేవునికి మనము నమ్మకస్తులుగా జీవించాలి. దేవునితో సంబంధం కలిగి అందరితో సంబంధం ఉండాలి. అయితే ఆ సమయంలో దేవుణ్ణి విస్మరించి జీవించకూడదు. దేవుణ్ణి స్తుతిస్తూ మళ్ళా నీ ఫ్రెండ్స్ను కూడా దేవుని దగ్గరకు నడిపిస్తూ, దేవునితో సంబంధం కలిగిన వాడు ఏం చేస్తాడంటే తన స్నేహితులను దేవుని దగ్గరికి నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనము జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉండాలి. అయితే అది ఈ లోకపు జ్ఞానం కాదు, దేవుడే జ్ఞానము. కనుక జ్ఞానమైన దేవదేవుని మనం కలిగిన వారిగా జీవించాలి. అయితే దేవుడండి, వినండి, ఇక్కడ అసలు ఇప్పుడు వాక్యంలోకి వస్తున్నా. జ్ఞానమునకు మించిన ప్రేమ. ఆయన ప్రేమ జ్ఞానమునకు మించిన ప్రేమ. అయితే జ్ఞానమునకు మించిన ప్రేమ అని ఎందుకన్నారంటే, ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది అంటే ఇప్పుడు అన్య జనాంగం యేసయ్యను వెక్కిరించడానికి ప్రారంభించారు. 2వ కీర్తన నెరవేరుతా ఉంది. అన్య జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, ఏలికలు ఎలాగున ఏకీభవించుచున్నారు. చాలామంది యేసయ్యను ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య కొందరు ప్రశ్నిస్తున్నారు. యేసయ్య బోధలో ఒక బోధ ఉంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని. అయితే ఈ మధ్య చాలామంది అంటున్నారు, అన్యులు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని యేసయ్య చెప్తున్నాడు కదా. అయితే నేను ఆయనను నమ్ముకోను, ఆయన రక్షణ పొందను, ఆయన దగ్గరకు రాను, అయినా మరి ఆయన నన్ను ప్రేమిస్తాడా అని అడుగుతున్నారు. నన్ను నరకంలో వేయకుండా పరలోకాన్ని ఇస్తాడా అని అడుగుతున్నారు. అయితే ప్రియులరా, దేవుని యొక్క ప్రేమ జ్ఞానానికి మించింది అంటున్నామే. మన జ్ఞానానికి ఆలోచనకి మించిన ప్రేమ అయింది. ఆ ప్రేమ ఏంటంటే అందరి కోసం ఆయన ఇప్పటికీ 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మన అందరి కోసం ఆయన క్రయధనాన్ని చెల్లించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలి. పాప ఆ అమాయకుడు అనుకుంటున్నాడు, యేసయ్యలోనే నేను తప్పుపడుతున్నాను, ఆయన నన్ను నరకాన్ని పరలోకాన్ని ఇస్తాడా అని ప్రశ్నిస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పనా, అతనికి తెలియకుండానే ఆ మనుషుడు యేసయ్య మీద నమ్మిక ఉంచుతున్నాడు. ఎలాగంటే ఆయన నన్ను నరకంలో పడేయకుండా పరలోకాన్ని ఇస్తాడా అని అంటున్నాడంటే అసలు అతని యొక్క మనస్సు ఏంటో తెలుసా? యేసయ్య పరలోకాన్ని ఇస్తాడంట, అది నాకు కూడా ఇస్తే బాగుండని అంతర్గతంగా వాడు కోరుకుంది. కానీ యేసయ్య అంటే గిట్టగా వాడు ప్రశ్నిస్తున్నాడు. తెలియకుండానే ప్రభుని ఎద్దేవా చేసే వాళ్ళందరూ ప్రభుని దేవుడిగా అంగీకరిస్తారు. దేవునికి స్తోత్రం. అందరి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. తెలియకుండానే ప్రభు మీద అలాంటి నమ్మకం ఉండేవాడు ప్రశ్నిస్తున్నాడు. మరి నేను రక్షణ పొందను, మరి నేను మీ దేవుణ్ణి వెక్కిరిస్తా, నేను పొరుగుండే కదా, నన్ను నరకంలో పడేయకుండా నాకు కూడా మోక్షం ఇవ్వచ్చు కదా అని ఆయన నశించిపోతున్న మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మన జ్ఞానానికి లోకం అందదండి, దేవుని ప్రణాళిక అందదు. దేవుని బిడ్డలారా, మితిలేని ప్రేమ చూపెట్టాడు ఆయన. ఆయన జ్ఞానము మన జ్ఞానము వేరు, అది దైవిక జ్ఞానం. ఆ జ్ఞానానికి మించిన కార్యం ఒకటి చేశాడు. ఏంటంటే ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొని తనను తాను మర్చిపోయి ఆయన కంటే గొప్ప ప్రేమ చూపెట్టాడు. తనను సేవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలే, తనను తాను భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేయలే యేసయ్య. ఆయన నశించిపోతూ మనల్ని ఆశీర్వదించడానికి శిలువ మరణము పొందినంతగా ఆయన శ్రమపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని ప్రేమ అంత గొప్పది, అంత గొప్పది. కనుక జ్ఞానానికి మించిన దేవుని ప్రేమ యందు మనము లక్ష్యం ఉంచి
ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే అర్జెంటుగా రక్షణ పొంది ఆయన కృపలో వర్ధిల్లాలని దేవుని దాసునిగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. రక్షణ లేని వారికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రేపు ఏమవుతుందో మనకు తెలియదు. మన జీవితం ఎప్పుడు ఎలాగా మారిపోతుందో మనం తెలియదు. అయితే దేవుడు మనకు దొరికిన కాలములో ఆయనను మనము పొందుకోవాలి. ఆయన మనకు దొరికిన కాలంలో మనం ఆయనకు సమీపస్థులం అవ్వాలి. అందుకే లోకస్తులు ఒక సామెత చెప్తారు, ముద్దొచ్చినప్పుడే చంకరెక్కాలంట. అలాగే దేవుడికి నువ్వంటే ముద్దు, దేవుడికి నువ్వంటే ఇష్టం. అప్పుడే ఆయన దగ్గరికి వెళ్తే గొప్ప రక్షణ పొందుకుంటావు. ఆయనకు కోపము రాకమునిపే ఆయన నిన్ను ప్రేమిస్తూ పిలుస్తున్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్దాం. అతి గొప్ప కృప దేవుడు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ కుడి చేతులు దేవుని వైపు ఎత్తండి. బలహీనత ఉన్న స్థలంలో ఎడమ హస్తాలు ఉంచుదాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలయ్యా. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు, మీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం. ఈ రోజునైనా జ్ఞానమునకు మించిన మీ ప్రేమను మేము తెలుసుకోవడానికి, శక్తి కలిగిన వారిగా మేము ఉండడానికి నైనా మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు అయ్యా. జ్ఞానానికి మించిన మీ గొప్ప ప్రేమ కార్యం మా కొరకై మీరు కలువరి శిలువలో ప్రాణాన్ని పెట్టారు. మరణాన్ని గెలిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచారు నాయనా. ఇది జ్ఞానము మా ప్రభువా, ఇందులో జ్ఞానం ఉంది, అది లోకము అర్థం చేసుకోవడం లేదు నాయనా. అయ్యా, మా జ్ఞానానికి మించినది మీ ప్రేమ. మీ ప్రేమ కార్యాన్ని మేము నాయనా నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యముంచి అందరూ దీవింపబడ్డానికి సహాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సంఘంలో ప్రతి ఒక్కరిని బలవంతులుగా చేయండి నాయనా. ఇదిగో నా తండ్రి, ఎందరైతే మీ వైపు కుడి చేతులు పైకెత్తారో వారి శరీరములోనికి, వారి కుటుంబాల్లోనికి మీ గొప్ప దీవెనను యేసు క్రీస్తు వారి నామములో విడుదల చేస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు వారి నామములో ఇప్పుడే స్వస్థత నొందుదురుగాక. మనలోని రోగము, శాపము, దారిద్రత యేసు క్రీస్తు వారి నామములో తొలగిపోవునుగాక. పరిశుద్ధాత్మదేవ అందరిని దీవించండి అయ్యా. అలాగే ఇక్కడ ఇంతకాలం సేవ చేసిన అమ్మను ఒకసారి జ్ఞాపకాన్ని తెచ్చుకోండి. మీ దాసాలు బలహీనతో బాధపడతా ఉంది నాయన. కీడు నుంచి తప్పించండి. మీ చిత్తమైతే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయనా. మీ కృపను చూపెట్టండి స్వామి, సహాయం చేయండి. అలాగే నాయనా, సంఘంలో వృద్ధులైన తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు నాయన. చాలామంది బలహీనతో బాధపడుతూ మందిరానికి రాలేని పరిస్థితిలో ఉన్నారు నాయన. అటు వారందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయనా. మీకు వందనాలు. సంఘంలో ఉన్న వృద్ధులందరినీ దర్శించండి. ఎవరు ఎలాంటి బలహీనతలకు గురి కాకుండా ఆరోగ్యవంతులుగా జీవించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, సంఘంలో ఉన్న వృద్ధులందరికీ నాయన మంచి ఆరోగ్యాన్ని యేసు క్రీస్తు వారి నామములు ఇప్పుడే విడుదల చేస్తున్నాను నాయన. వృద్ధులైనటువంటి వారు నాయనా, నీతిమంతులు వృద్ధాప్యమందు మొవ పెడతారన్నావు నాయన. ఆశీర్వాదకరంగా ప్రార్థనలో వర్ధిల్లడానికి బిడ్డలందరికీ సహాయం చేయి. ఈరోజు రాలేక వెనుకబడిన వారికి మరొక సమయాన్ని దయచేయమని, దాని సేవకులను మమ్మల్ని కూడా దర్శించమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుని లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి నిత్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకును సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. తన రేఖల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును, తన రేఖల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును, తన రేఖ
అందరికీ వందనాలు. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్.